పేరు కేజియా. వీరు తంతనుతలపాడు నుంచి ప్రకాశం జిల్లా ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారండి. గతంలో వారి కుమార్తె వివాహ విషయంలో ఆర్థికంగా కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పుడు ఇక్కడ దైవజనుల దగ్గరికి వచ్చి వారు ప్రార్థన చేయించుకున్నప్పుడు దేవుడు తన వివాహ విషయంలో సహాయం చేశారు. ఆ వివాహం ఘనంగా జరిగిందని వారి సాక్ష్యం చెప్తున్నారు. అలానే వారి భర్త 22 సంవత్సరాల నుంచి తాగుడికి బానిసయి ఆయన చాలా ఇబ్బంది పెడుతూ ఉండేవారు. ఒకరోజు ఆయనకి ఆ త్రాగుడు వల్ల నోట్లోంచి రక్తం పడడం జరిగింది. అప్పుడు హాస్పిటల్లో తీసుకెళ్ళి జాయిన్ చేస్తే 2 నెలల వరకు ఆయన పరిస్థితి చెప్పలేము అని డాక్టర్స్ చెప్పారండి. తను ఇక్కడ తైలాభిషేకానికి వస్తున్న దాన్ని బట్టి ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిన అభిషేక నూనె ఆయన నోట్లో వేసి తన ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుత రీతిగా 2 నెలల వరకు పరిస్థితి చెప్పలేనన్న స్థితి నుంచి స్వస్థతనిచ్చి 3 రోజుల్లోనే ఆయనని దేవుడు లేవనెత్తాడండి. ఆ మరణ పడకపై నుంచి లేపాడని వారు చెప్తున్నారు. అలానే వారి కుమార్తె మొదట గర్భిణీగా ఉన్నప్పుడు తన కడుపులో ఉన్న శిశువుకి గ్రోత్ అది సరిగా లేదు, ఎలా పుడుతుందో చెప్పలేమని డాక్టర్స్ చెప్పారు. తను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిన ప్రార్థన నూనె రోజు తన కడుపు పైన రాసి వారు ప్రార్థన చేసుకుంటుండగా దేవుడు చక్కని ఆరోగ్యమైన కుమార్తెను వారికి అనుగ్రహించారండి. అలానే రెండోసారి కూడా తన కుమార్తెకు అబ్బాయి కావాలని దైవజనుల దగ్గర అడిగి ప్రార్థన చేయించుకుని ఫలం తీసుకొని వెళ్ళారు. దైవజనులు ప్రార్థన చేసిన విధంగా కొడుకు పుట్టాడని సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక.